బచ్చలమల్లి మూవీ అనేది బేసిక్గా ఒక రా అండ్ రస్టిక్ మూవీ. ఆబ్వియస్లీ అది మీరు ట్రైలర్ చూసినా ఇంకోటి చూసినా అర్థమైపోద్ది. పీక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లరి నరేష్ తన కెరీర్లోనే. ఎప్పటికీ మనందరికీ కూడా గుర్తుండిపోయే మూవీ, అతనికి కూడా బాగా గుర్తుండిపోయే మూవీ కింద పెర్ఫార్మెన్స్ వైజ్ ఉంటుంది. అయితే ఈ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ మన దగ్గర చాలా వచ్చినాయి, కానీ క్యారెక్టర్ చుట్టూ కథ ఉండాలి. అప్పుడే ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. డెఫినెట్లీ అల్లరి నరేష్ ఒక క్యారెక్టర్కి మనకి మూవీలో మళ్ళీతో కాస్తంత కనెక్ట్ అయినా కూడా దాని వెనక కథ ఏది అని వెతుక్కుంటమే సరిపోద్ది ప్రేక్షకుడికి. మీకు సీన్ 1 ఉందనుకోండి, ఫస్ట్ సీన్ దగ్గర నుంచి ఆఖరి సీన్ వరకు క్యారెక్టర్ యొక్క బిల్డ్ని చేసుకుంటూ అక్కడ మీకు దాని చుట్టూ కథను ఏర్పాటు చేసుకుంటే అప్పుడు క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అయినా కూడా దానికి ఒక పీక్ లెవెల్ ఆఫ్ కంక్లూజన్ అది వస్తుంది. ఇక్కడ అట్లా కాకుండా ఏం చేశారంటే కేవలం క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ క్యారెక్టర్ ఏం చేస్తుంది, అతను ఎలా ఫీల్ అవుతాడు, అతని కోపం ఏంటి, ఇవి చూపించుకోవడమే సరిపోయింది. అక్కడక్కడ ఎమోషన్స్ చాలా బాగా తీశాడు, పెళ్లి మండపం సీన్ కానీ ఇవన్నీ చాలా బాగా తీశాడు. కానీ ఆ కథ అనేది అసలు మూవీలో అసలు మీకు టోటల్గా లేదు. కేవలం ఒక ఫ్లాట్ నేరేషన్ వెళ్తుంటుంది. ఇతని పెర్ఫార్మెన్స్ కానీ ఇతని క్యారెక్టర్ కానీ ఎక్స్ట్రీమ్గా యాక్ట్ చేస్తుంటుంది, అది మనకు నచ్చుతుంది. కానీ ఎందుకు ఎంత హైరాణ పడుతున్నాడు అనే దానికి మనకు కంక్లూజన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్తో ఒక రకమైనటువంటి ఇతనికి ఇష్యూస్ ఉంటాయి. మదర్తో, తల్లితో ఈ క్యారెక్టర్కి అల్లరి నరేష్కి ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఇంకా బాగా నీట్గా ఎందువల్ల జరిగింది, ఎందువల్ల ఇష్యూస్ వచ్చాయనే చూపించచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గమ్యం సినిమా గాలి సీన్ క్యారెక్టర్తో కంపేర్ చేశారు. మనం కంపేర్ చేసుకుంటాం ఆబ్వియస్లీ. అండ్ నరేష్ కూడా ఆ తర్వాత అంత గొప్ప క్యారెక్టర్ ఇదని చెప్పాడు. మీరు గుర్తుంటే గమ్యం మూవీలో మీ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఆ క్యారెక్టర్ మనల్ని నవ్విస్తూనే ఉంటుంది. బైక్ దగ్గర కావచ్చు, లేకపోతే శర్వానంద్తో ట్రావెల్ అయ్యే మూమెంట్స్లో కావచ్చు, నవ్వించి అంత సరదా క్యారెక్టరు, ఏదైనా లైట్ తీసుకోగల క్యారెక్టరు, అదే క్యారెక్టర్ గాలిగా ఉండే క్యారెక్టర్, అదే క్యారెక్టర్ శర్వానంద్ లాంటి వాడిని చిన్న స్నేహంలో అంత ప్రాణంగా ఇచ్చే క్యారెక్టర్ ఆఖరికి చచ్చిపోతుంది గమ్యంలో. సో అప్పుడు ఏమవుతుంది, ఇంత నవ్వించిన వాడు ఆఖరికి వెళ్ళేసరికి చచ్చిపోతుంటే మనకి ఏడుపు వస్తుంది. అది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఆఖరికి ఒక పిడుగు మన మీద వేస్తే ఒక ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం ఆల్రెడీ. అరే ఇటు చచ్చిపోవడం ఏంటి అని మనకి ఏడుపు వస్తుంది. ఇది క్యారెక్టర్ని బిల్డ్ చేసే విధానం ఆ గమ్యంలో క్రిష్ అట్లా చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒక ఎర్రగెన్స్, ఒక మూర్ఖత్వాన్ని చూపించాడు. ఆ మూర్ఖత్వమే ఈరోజు ఈ మూవీకి నెగిటివ్గా మారిపోయిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే అల్లరి నరేష్ యొక్క పెర్ఫార్మెన్స్ పీక్లో ఉన్నా కూడా ఈ మూవీకి సరైనటువంటి కథ లేదు, దానికి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు, సీన్లు సరిగ్గా రాసుకోవాలి. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ పర్వాలేదు అనిపించాయి, కానీ కన్విన్సింగ్గా అసలు ఎక్కడా లేదు మూవీ. మీకు రా అండ్ రస్టిక్ నేచర్ని చూపించడంలో డెఫినెట్లీ సక్సెస్ అయ్యారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, మంచి థీము, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఇంత బాగా చూపించిన డైరెక్టర్ ఒక స్ట్రాంగ్ స్టోరీని, ఒక ఎమోషనల్ కనెక్ట్ని కనుక రాసుకుని ఉంటే ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో పీక్ మూవీ. నిజంగా గమ్యంలో కనీసం ఇది ఒక 20% కూడా నాకు అనిపించలే. అట్లీస్ట్ గమ్యంలో 50% వచ్చిన జనాలు రెడీగా ఉన్నారు దీన్ని హిట్ చేయడానికి. సో అది జరగలేదు. నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. అల్లరి నరేష్ ఇంకా కూడా ఇతను మళ్ళీ బచ్చలమల్లి తర్వాత మళ్ళీ హిట్ కోసం ప్రయత్నించేటువంటి సిచ్యువేషనే ఉంది. కామెడీ జోనర్ వదిలి ఇక్కడికి రావడాన్ని డెఫినెట్లీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఇదొకటి చేసుకుంటూ వెళ్ళొచ్చు. కామెడీ జోనర్ ఈజ్ నాట్ రాంగ్, రస్టిక్ నేచర్ మాత్రమే, రా మూవీ మాత్రమే, సీరియస్ మూవీ మాత్రమే సినిమా కాదు, ఏదైనా తీయచ్చు. ఇప్పుడు సామాజ వర్గం అని ఒక సినిమా ఉంది అతనిది, శ్రీ విష్ణుది. ఆ మూవీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మళ్ళీ స్వాగ్ ఉంది, స్వాగ్ ఇది సీరియస్ మూవీ. అట్లా ఒకటి అది చేసుకుంటూ వెళ్తే అల్లరి నరేష్ డెఫినెట్లీ ఒక మంచి డైరెక్టర్ కాంబో, ఒక మంచి రైటింగ్ స్క్రిప్ట్తో వస్తే డెఫినెట్లీ అల్లరి నరేష్ ఈజ్ హైలీ టాలెంట్. నాకు చాలా ఇష్టమైన యువి సత్యనారాయణ గారు అబ్బాయి. సో ఐ ఆల్వేస్ విష్ హిమ్ టు బీ ఏ సూపర్ సక్సెస్. అల్లరి ఆ తర్వాత అవన్నీ చాలా హిట్లు వచ్చినాయి అతనికి. నేను లాంటి మూవీస్ ఇప్పటికీ మనకు గుర్తున్నాయి. గమ్యము ఎప్పటికీ తెలుగు సినిమా హిస్టరీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో గమ్యం ఎప్పటికీ ఉంటుంది. అందులో చాలా క్రూషియల్ క్యారెక్టర్, శర్వానంద్ కంటే గొప్ప క్యారెక్టర్ చేశాడు. మనకి గమ్యం అనగానే గాలి సీనే గుర్తొస్తాడు తప్ప శర్వానంద్ గుర్తాడు, అంత గొప్ప క్యారెక్టర్ చేశాడు. కమలిని ముఖర్జీ, శర్వానంద్ లాంటి వాళ్ళని కూడా డామినేట్ చేసి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అందులో. సో ఇంకా మంచి స్క్రిప్ట్స్తో ఇతను వస్తే మనం డెఫినెట్లీ ఎంకరేజ్ చేద్దాం. బట్ ఈ మూవీ వరకు అయితే నేను డెఫినెట్లీ రికమెండ్ అయితే చేయను ఈ సినిమాని. పొరపాటును కూడా హ్యాపీగా మీరు స్కిప్ చేయవచ్చు. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా మేబీ ఓటీటీలో వచ్చిన తర్వాత మీరు బాగా ఖాళీ ఉంటే వన్ టైం వాచ్ తప్ప థియేటర్కి వెళ్ళి చూసేంత స్టఫ్ అయితే నాకు అనిపించలేదు. మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి క్లియర్ కట్గా. అంటే మీలో ఎవరైనా చూసుంటే నేను చెప్పిన దాంట్లో మీరు వ్యతిరేకత కానీ సేమ్గా ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ మూవీ ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని మీద వేరే వాళ్ళకి వేరేలా కూడా అనిపించవచ్చు. దీన్ని బేస్ చేసుకునే మూవీకి వెళ్ళాలా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను.